నువ్వు చెప్పినంత మాత్రం నిజమైపోతుంది అనుకున్నావా? నేను చెప్పాను కాబట్టి జరిగింది. ఏంటమ్మా? మాట్లాడకండి ముందు మీరు. ఆగండి. ఎందుకు ఇలా రోడ్డు మీద గొడవ చేస్తున్నారు? చూడండి సార్, అనవసరంగా గొడవ చేస్తున్నారు. ఏంటి నేను మాత్రమే గొడవ చేస్తున్నానా? ఏయ్ నువ్వే కదా మొదలు పెట్టావు. ఏమయ్యా ఆపవయ్యా, సమస్య ఏంటమ్మా? నా చెయ్యి పట్టుకుని లాగి ఏడిపిస్తున్నాడు సార్. ఏయ్ ఎందుకలా అబద్ధం చెప్తున్నావు? సార్ అలాంటిదేం లేదు సార్. చూడ్డానికి పెద్దింటి అబ్బాయిలా ఉన్నావు. ఒక అమ్మాయితో ఇలాగైనా ప్రవర్తించేది? సార్ తను అబద్ధం చెప్తాను సార్. సార్ నేనెందుకు అబద్ధం చెప్తాను? అతనే చెయ్యి పట్టుకుని లాగి రమ్మంటున్నాడు. అయ్యయ్యో ఏంటి ఇలా మాట్లాడుతుంది? వినోద్, కేడి, మీరు ఇక్కడ అంతా చూస్తూనే ఉన్నారు కదా. రేయ్ సార్ స్టేషన్కి రండి. ఎందుకు సార్? సార్ ఇది ఈవ్ టీజింగ్ సార్. ఈవ్ టీజింగ్? అది కూడా రోడ్డు మీద అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. మిమ్మల్ని ఇలా వదిలేయకూడదు. వచ్చి జీపెక్కండి. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ ఓకే సార్, నేను చేయి పట్టి లాగానే అనుకుందాం. నాకు రైట్స్ ఉన్నాయి సార్. రైట్సా? ఏం రైట్స్? అది తను నా వైఫ్ సార్. వైఫా? ఏంటమ్మా? అవును సార్, ఈయన మా హస్బెండే. ఏమ్మా ఏంటి తమాషాగా ఉందా? మీ ఇద్దరికి నేనే దొరికానా? సార్ అలా కాదు సార్, ఊరికే భార్య మీద అరుస్తూ ఉంటే ఇలాగే ఇరికించాలి కదా. ఇరికిస్తావా? చూసి నడుచుకోండి సార్, జైల్లో పెట్టించినా పెట్టిస్తారు. పదండి వెళ్దాం. సార్ 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 ఒక్క నిమిషం సార్. రవి సార్, ఏంటి మీ నోటితోనే నేను అనిపించానా? అరే మావా, హలో వినోద్ సార్, చెప్పండి. మేడం మన షేర్స్ అన్ని సడన్ గా రేజ్ అవడం మొదలయ్యాయి. ఇవాళ మాత్రమే 20% ప్రాఫిట్ లో పోతుంది. వావ్, సూపర్ వినోద్ సార్. మన హోటల్లో అంతా నిలబెట్టడానికి కూడా చోట్లేనంత క్రౌడ్ గా ఉంది. టేబుల్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్ అయిపోతున్నాయి. బ్రిలియంట్ ఐడియా మేడం. ఒక ఫుడ్ ఫెస్టివల్ చేసి ఇంతగా అచీవ్ చేయగలిగారు మేడం. థ్యాంక్ యూ వినోద్ సార్. నేను మాత్రమే ఇది అచీవ్ చేయలేదు వినోద్ సార్, మన అందరి కష్టం ఉంది. మీరందరూ ఇచ్చిన సపోర్ట్, ఈ రెండే ఈ సక్సెస్ కి కారణం. టీం వర్క్ ఎప్పటికీ ఓడిపోదు. సూపర్ మేడం. ఝాన్సీ మేడం సరైన వాళ్ళనే వాళ్ళ ఇంటికి కోడలుగా తీసుకుని వచ్చారు. ఓకే మేడం, బాయ్, గుడ్ నైట్. ఓకే వినోద్ సార్, బాయ్. ఎవరు తలుపు తడుతున్నారు? ఇదే. ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? మన షేర్స్ అన్నీ ఎక్కడికో పోయాయంట. ఎంతో మంది ఇన్వెస్టర్స్ మేము ఇన్వెస్ట్ చేస్తామని ఎన్ని కాల్స్ నాకు చేస్తున్నారో తెలుసా? అయితే ఏంటి? ఏంటండి అయితే ఏంటా? ఇదెంత పెద్ద సంతోషమైన విషయం. మీరు నేను కలిసి పని చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా ఈజీగా తీసి పక్కన పెట్టేయచ్చని మళ్ళీ ప్రూవ్ అయింది కదా. నువ్వు లేకపోతే ప్రాబ్లమే రాదే. అయితే తమరు మీ ఫ్రెండ్ సంయుక్త తప్పు చేసింది అని ఒప్పుకోవడం లేదు కదా? దొంగతనం తప్పంటే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళది తప్పే. నీ కేర్లెస్నెస్ కి జస్టిఫికేషన్ చేసుకోకు. ఓ, నేను చాలా కేర్లెస్ గా ఉన్నాను, మీరు పిచ్చి అలర్ట్ గా ఉన్నారు. మరి పాము లాంటి దాన్ని ఇంటికి తీసుకొచ్చిందే కాక కూడా పెట్టుకుని మరీ తిప్పుతున్నారే, అది తప్పు కదా? నేను నిన్ను వద్దు వద్దు అంటున్నానే, నువ్వు నాతోనే ఉండాలి అని ముందు పట్టుతున్నావు కదా, మరి ఇది మాత్రం తప్పు కదా? అయ్యో కొంచెం సౌండ్ ఆపండ్రా. ఏంటి బ్రో అలా అరుస్తున్నారు? బ్రో వాళ్ళు అరిచే అరుపుల్లో మన బాధ ఎక్కడ వినపడుతుంది బ్రో? అయ్యో నాకు తెలుసురా, అయినా వీళ్ళ నిద్ర పోలీసారా, వీళ్ళ అరిచే అరుపులకి చెవులు తూట్లు పడిపోతున్నాయి. ఈ గొడవ ఇప్పటితో ఆగేలా లేదనిపిస్తుంది.
అరే శేషు, ఆ? మనం ఏదైనా రూమ్ మారదామా? బ్రో ఇంట్లో ఉన్న అన్ని రూమ్లు ఫుల్ అయిపోయాయి, ఉన్నది ఒకటే. లేదంటే బయట గేట్ దగ్గర పడుకోవాలి. గేట్ దగ్గర పడుకోవాలా? అక్కడ కానీ పడుకున్నామంటే దోమలు ఫుడ్ ఫెస్టివల్ చేసుకుంటాయి. పొద్దున కల్లా అస్థి పంజరం ఉంటుంది అంతే. బ్రో దోమలు నిన్ను కుట్టగలవా? అవి ఎవరినైనా కుట్టేస్తాయి, నిన్నైతే లబక్ అని మింగేస్తాయి. ఊరుకోండి బ్రో. జోకా? అది ఈ టైంలో ఛీ, నవ్వొకటి. సౌండే రావటం లేదు ఆ, బ్రో, సౌండే రావడం లేదు. పడుకున్నారనుకుంటా. ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ఆ, అమ్మయ్యా ఏసప్పా, అల్లా రామచంద్ర. సరే అయితే పడుకుందాం ఇక. వచ్చి మళ్ళీ కానీ గొడవ చేస్తే ఏం చేయాలి? ఇన్స్పెక్టర్ గారిని పిలుద్దాం. అందుకే పెళ్లి చేసుకోకూడదు అనేది. ఏమండి 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 అమ్మా ఏయ్ ఏంటిది? ఏం చేస్తున్నావు? కాఫీ. నిన్ను కాఫీ ఎవరు తీసుకురమ్మన్నారు? నేను తీసుకుని రాకపోతే ఇంకెవరు తీసుకుని వస్తారు? మనకి పెళ్ళయిందండి, నేను మీ భార్యనండి. అయ్యో ఇలా మర్చిపోతే ఎలా అండి? ఏమైంది దీనికి? ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా? ఓరు బాబోయ్, ఏమైంది దీనికి? బావకి హోమ్లీగా ఉండే అమ్మాయి అంటే ఇష్టం. పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ చేసి ముగ్గంతా వేసి ఒక పక్క హౌస్ వైఫ్ లా ఉంటారు చూసారా, అలాంటి అమ్మాయిలంటే బావ భార్యగా కావాలనుకునేవాడు. ఏమండి, భార్య ఏ డ్రెస్ వేసుకున్నా ముందుగా భర్త కన్నుకే బాగుంది అనిపించాలి. బాగుంది కదా? ఇదిగో చూడు బంగారి, పొద్దున్నే నన్ను ఇరిటేట్ చేయకు, మర్యాదగా బయటికి వెళ్ళిపో. ఏమైందండి? ఏమైనా పీడకల వచ్చిందా? ఏ నువ్వు ముందు బయటికి పో. మీరు అసలు మారనే మారరు. పర్వాలేదు, మీరు ఎలా నడుచుకున్నా మీతో నేను ప్రేమగా ఉండడం అనేది నా బాధ్యత. కాఫీ చల్లారిపోతుందేమో, త్వరగా తాగేయండి, సరేనా? అబ్బా కాఫీ అంట. గుడ్ మార్నింగ్ మావయ్య. నైట్ బాగా నిద్ర పట్టిందా? మావయ్య, ఇవాళ ఏ రోజో తెలుసా? బుధవారం. టైం వచ్చి పొద్దున్నే 7 అయింది. స్నానం చేస్తారా? వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, చల్లారిపోతాయేమో. ఈలోపు చేసేద్దాం. ఫాస్ట్గా చేపిస్తానులేండి.